గృహస్థు ధర్మం. అనంత ప్రేమ స్వరూపులారా, మానవ జీవితంలో గృహస్థు దశ చాలా కీలకమైనది. ఎందుకంటే మనిషి ఒంటరి జీవితం నుండి జంట జీవితానికి మారతాడు. ధర్మాన్ని గురించి సమగ్రంగా సంపూర్ణంగా అవగాహన గావించుకొని మాతృత్వం అనే పవిత్రమైన యజ్ఞాన్ని నిర్వర్తించటం కోసం ధర్మపత్నితో సహచర్యం చేసే అతి ముఖ్యమైన ఘట్టం. ఈ సమయంలో మనిషి కుటుంబ బాధ్యతలను ధర్మబద్ధంగా సమర్థవంతంగా నిర్వహించవలసి ఉంటుంది. ధన సముపార్జన అనేది తప్పక అవసరం. కుటుంబ అవసరాలను తీరుస్తూ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ అందరి పోషణ భారాన్ని చేపట్టవలసి వస్తుంది. ఈ దశలో భోజనంలో అన్నం మాదిరిగా ధనం యొక్క మోతాదు ఎక్కువగా ఉండాలి. గృహస్థు తన కుటుంబంతో పాటు తన కుటుంబ అవసరాలను తీర్చే అన్ని వృత్తుల వారిని కూడా పోషించవలసి ఉంటుంది. భార్యాభర్తలు ధర్మబద్ధంగా జీవిస్తూ శీల సంపదను పెంపొందించుకొని తమ శారీరక మానసిక స్థితులకు ప్రతిరూపంగా ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించవలసి ఉంటుంది. జాతి మనుగడకు వంశాభివృద్ధికి ఉత్తమమైన సంతానాన్ని అందించడంతో పాటు వారు సమాజానికి ఉపయోగపడే విధంగా వారిని తీర్చిదిద్దగలగాలి. అందుకే అన్నింటిలోకెల్లా గృహస్థు ధర్మం చాలా కీలకమైనది. వానప్రస్థం. దివ్యాత్మ స్వరూపులారా, మానవ జీవితంలో 3వ దశ అయిన వానప్రస్థం మరొక కీలకమైన ఘట్టం. బ్రహ్మచర్యం గృహస్థు జీవితంలో ప్రభావం వానప్రస్థంపై ప్రత్యక్షంగా ఉంటుంది. బ్రహ్మచర్యంలో ధర్మాన్ని గురించి సంపూర్ణంగా తెలుసుకోవడం, గృహస్థు జీవితంలో దానిని అనుభవంలోనికి పొందటమే గాక సంతానాన్ని కని పెంచి పెద్ద చేసి వారికి బాధ్యతలను అప్పజెప్పి వారికి మార్గదర్శకం చూపించే కీలకమైన దశ. ఎవరైతే గృహస్థు ధర్మాన్ని సక్రమంగా నెరవేరుస్తారో వారికి వానప్రస్థం ఉన్నతంగా ఉంటుంది. స్వధర్మాన్ని ఆచరించిన వారికి పరధర్మాన్ని ఆచరించే అవకాశం ఉంటుంది కదా. తాను పొందిన అనుభూతిని అందరికీ బాధ్యతాయుతంగా తెలియజేసే ఉత్తమమైన దశ అవుతుంది. వాస్తవానికి అనుభవాన్ని మించిన సంపద మరొకటి ఏముంటుంది? అనుభవించింది ఏదైనా సత్యం అవుతుంది. సత్యం అగ్ని కన్నా శక్తివంతమైనది. దానిని దాచుకోకుండా నిస్వార్థంగా అందరికీ తెలియజేయగలగాలి. జీవితాన్నే సందేశంగా మలుచుకోగలగాలి. సమాజంలో గౌరవ ప్రతిష్టలను పెంపొందించుకోవాలి. సమాజానికి విశిష్టమైన సేవలను అందించడం ద్వారా అందరిచే గౌరవించబడతారు. అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. జీవుడు దేవుడు. అనంత ప్రేమ స్వరూపులారా, మానవ జీవితం జీవభావంతో ప్రారంభమవుతుంది. జీవభావం అంటే జీవిత ప్రణాళిక,
జీవిత కార్యక్రమం సంచిత కర్మల మూట. ఆ కర్మలన్నీ దశల వారీగా పరిణతి చెంది మనిషిని చర్యలకు ప్రేరేపిస్తూ ఉంటాయి. అటువంటి కర్మలను ఆచరించడం ద్వారా కర్మల మోతాదు ఇంకా పెరుగుతూ ఉంటుంది. పాత కర్మలు కరిగిపోతున్నప్పటికీ అదనంగా కర్మలు చేరుతూ ఉంటే కర్మ బంధం పెరుగుతుంది. జన్మ పరంపరలు కొనసాగుతూనే ఉంటాయి. జీవుడు బలోపేతమవుతాడు. ఎవరైతే జ్ఞానపరంగా పరిణతి చెంది జీవితాన్ని గురించి సంపూర్ణ అవగాహనను ఏర్పరచుకుంటారో వారు పాత కర్మలను కరిగించుకుంటూ అదనంగా కర్మలు చేరకుండా జాగ్రత్త వహిస్తుంటారు. అందువలన ఒక దశకు చేరేసరికి అంతరంగం సమూలంగా ఖాళీ అవుతుంది. అంతరంగం ఖాళీ అవడం అంటే జీవభావం సమూలంగా కరిగిపోవటమే కదా. జీవుడు లేకుండా దేహం కొనసాగితే అతడే దేవుడవుతాడు. అట్టి స్థితిలో దేహం ఉన్నంత వరకు తన జీవిత అనుభవాన్ని అందరికీ తెలియజేసి లోకోద్ధరణ కోసం బలమైన దృక్పథంతో ఆధ్యాత్మిక సేవలను అందిస్తూ ఆదర్శ ప్రపంచ నిర్మాణంలో తన వంతు కృషి చేసి అంతిమంగా దేహత్యాగం చేసి విశ్వంలో ఐక్యం చెందటం జరుగుతుంది.